నెక్స్ట్ వన్ చూడండి, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు హోల్డ్ ఆర్ హెల్డ్ ఏదైనా అనొచ్చు. హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు ఉపయోగిస్తాం అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, డన్. చూడండి, దీంట్లో డిఫరెన్స్ ఏంటో గమనించాం. చూడండి, హోల్డ్ డాక్యుమెంట్స్ ఆర్ incomplete documents when data required to complete the transaction is not available, like cost center and bank charges and all. The system does not update any account balances. ఇక్కడ టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ విల్ బి జనరేటెడ్ వెన్ వి హోల్డ్ ద డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ లో నార్మల్ గా రెగ్యులర్ గా ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేస్తావో అలాగే పోస్ట్ చేస్తారు. కానీ హోల్డ్ డాక్యుమెంట్ లో ఒక టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ ని జనరేట్ అవుతుంది. ఇప్పుడు రెంట్ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాం, ఆ రెంట్ కి ఒక టెంపరరీ నెంబర్ పెట్టుకోవచ్చు, 1 2 3 3 4 5 అట్లా. మనం ఓన్ గా ఒక టెంపరరీ నెంబర్ ని డాక్యుమెంట్ చేయొచ్చు. ఆ నెంబర్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవుతుంది. సో వీటిని FB L3 L లో వెళ్ళి చూడలేము, హోల్డ్ డాక్యుమెంట్స్ కనిపించవు. ఆ టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ గుర్తుంటేనే ఆ టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ గుర్తు ఉంటేనే నువ్వు ఆ ఎంట్రీస్ ని చూడగలవు. గుర్తు లేకపోతే ఆ ఎంట్రీ కనిపించదు. పార్క్ డాక్యుమెంట్ లాగా జిఎల్ జిఎల్ లైనెట్ డిస్ప్లే వెళ్ళి కింద టిక్ మార్క్ పెట్టుకొని ఓపెన్ చేసి చూడడానికి కుదరదు. ఆప్షన్ దీనికి లేదు. నెంబర్ కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకే, ఇది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే, బట్ ఇక్కడ టెంపరరీ నెంబర్ జనరేట్ అవుతుంది. దీని క్రియేషన్ ఎట్లాగా? క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ FB11 జిఎల్ లైనెట్ డిస్ప్లే FB L3L డిస్ప్లే డాక్యుమెంట్ FB. ఓకే, FB03 FB03. ఓకే, చూడండి, ఎస్ఏబిలో వెళ్తున్నాను. FB11 మా. ఓకే, చూడండి దీని ఫార్మాట్ ఎలా ఉందో. FB11 ఫార్మాట్ చూడండి ఎలా ఉందో. టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ మన యూజర్ ఏదైతే ఉంటుందో అదే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎంటర్లోకి వెళ్ళాలి. ఎంటర్లోకి వెళ్తే మీకు పార్క్ డాక్యుమెంట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా డాక్యుమెంట్ వస్తుంది. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. ఓకే, టైప్ ఏం తీసుకోవాలమ్మా? జిఆర్ టైప్ ఏంటి మా? జిఆర్ టైప్ ఏంటి చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. నేను ఎవరికో ఐ థింక్ రజనీకి అనుకుంటా డౌట్ వచ్చింది. పేమెంట్ వెండర్ లైక్ కస్టమర్ పేమెంట్ ఏంటి అనేసి. ఇవి మీరు ప్రీ డిఫైన్డ్ గా మైండ్ లో గుర్తు పెట్టుకోవాలి ఆటోమేటిక్ గా. టూ రెంట్ అకౌంట్ 40. ఓకే, యా. సో ఇప్పుడు చూడండి, ఎంట్రీ పాస్ చేస్తున్నాను. రెంట్ అకౌంట్ ఎంట్రీ ఇవ్వండి. ఇక్కడ యాక్చువల్ గా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రెంట్. నాకైతే ఇన్ఫర్మేషన్ తెలియదు, నేను 30,000 ఇస్తున్నాను. 50 SBI బ్యాంక్, మళ్ళీ 30,000 ఇస్తున్నాను. ఓకే,
డాక్యుమెంట్లోకి వెళ్ళి ఇక్కడ హోల్డ్, ఎప్పుడైతే నువ్వు హోల్డ్ చేస్తావో, ఓకే, రెంటా తీసుకున్నాం మనం. ఒకసారి బ్యాక్ రండి. 50 ఇక్కడ 50 ఇచ్చామా ఐటమ్ 1లో. ఇప్పుడు చూడండి డాక్యుమెంట్ లెవెల్ అండి, హోల్డ్. ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఏం చేసుకోవాలి, FB11 ఎంటర్, SA డాక్యుమెంట్ హోల్డ్. ఎప్పుడైతే హోల్డ్ చేస్తావో ఇప్పుడు ఆటోమేటిక్ గా టెంపరీ నెంబర్ అడుగుతా చూడండి. అడిగిన నెంబరు ఇప్పుడు నేను 1 2 3 అని ఇస్తున్నా. డాక్యుమెంట్ 1 2 3 వాజ్ హెల్డ్. ఇప్పుడు నువ్వు చేసిన 30,000 అనే ఎంట్రీ ఎక్కడ సేవ్ అయిందో మనకు తెలియాలి. ఎక్కడ కనిపించదు చూడండి, FBL3 చూడండి. దీనికి సపరేట్ గా పార్కోడ్ ఐటమ్స్ లాగా దీనికి ఏం ఇవ్వలేదు. ఓకే, చూడండి ఎగ్జిక్యూట్ చేస్తాను. 30,000 కనబడుతుంది ఇక్కడ ఏదైనా ఉందా? ఎక్కడ ఎక్కడ కనిపించదు. ఈ నెంబర్ కంపల్సరీగా మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోకుండా హెల్డ్ డాక్యుమెంట్ చేశారంటే మిస్ మ్యాచ్ వచ్చేస్తాయి. సో అది కంపల్సరీగా ఎక్కడ ఒక చోట ఎఫెక్ట్ చూపిస్తుంది బ్యాలెన్స్ షీట్ లో. ఓకే, సో ఇప్పుడు చూడండి తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, FB03కి వెళ్ళాలి చూడాలంటే డాక్యుమెంట్ డిస్ప్లే. సో మళ్ళీ ఆ ఎంట్రీని ఓపెన్ చేసి 30,000 కాస్త 50,000 చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, FB11కి వెళ్ళాలి. న్యూ సెషన్ FB11 సేమ్ అదే ప్లేస్ లోకి వెళ్ళి 1 2 3 అని ఇస్తే ఆటోమేటిక్ గా ఎంట్రీ ఓపెన్ అవుతుంది. ఓకే, రెండు ఓపెన్ చేయండి, 30,000 కాస్త 50,000 చేయండి. బ్యాక్ రండి, మళ్ళీ SBI ఓపెన్ చేయండి, 30 కాస్త 50. బ్యాక్ చూసారా, 30 కాస్త 50 అయిపోయింది. ఇప్పుడు డాక్యుమెంట్ లోకి వెళ్ళి ఇక్కడ పోస్ట్ చూడండి, డాక్యుమెంట్ 11 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ముందు అదేమైంది, హోల్డ్ అయింది, కానీ అది ఎక్కడ కనిపించలేదు. ఎప్పుడైతే నువ్వు టెంపరీ నెంబర్ ఇస్తావో ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తావు. ఇప్పుడు వెళ్ళి చూడండి, చూసారా 50,000 అసైన్మెంట్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, SA 40 50,000 వచ్చేసిందా? క్లియర్ అమ్మా, అర్థమైందా? పార్క్ డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటో క్లియర్? వెళ్ళి చూడాలి అంటే FB03 వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. FB03 11 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. లెవెనే కదా, చూడండి ఓపెన్. 40 రెంట్ అకౌంట్ 50,000, 50 SBI బ్యాంక్ 50,000. ఓకే, సో దీన్నే పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్. ఓకే, క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్ దీంట్లో టాపిక్? హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి? యా, సో ఇప్పుడు వరకు చేసిన వాటిలో అందరూ అప్డేట్ లో ఉన్నారా? ఎవరైనా ఇంకా బ్యాక్ ఎండ్ లో ఉన్నారా? ఎంతమంది ఓన్లీ ఒక కంపెనీ కోడ్ చేస్తున్నారా, 2 3 కంపెనీ కోడ్లు చేస్తూ వస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు 2 3 కంపెనీ కోడ్స్? చెప్పండి. ఓన్లీ ఒకటే కాకుండా ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నాను, మీరు అలాగే ఒకటి చేసుకుంటూ రాకుండా మినిమం 2 కంపెనీ కోడ్లు మారుస్తూ ఎంతమంది చేస్తున్నారు? సార్ ప్రస్తుతానికైతే 1 కంపెనీ చేస్తున్నాం. లిస్ట్ లో మాత్రం చాలానే ఉన్నాయి. అవునా? మిగతా అవును వాళ్ళమా, సార్. వీరబాబు, రాధిక,
గోపినాథ్, శ్రీనివాస్, రజని ఎన్ని చేస్తున్నారు బ్యాక్ ఎండ్ లో మీరు? వన్ కంపెనీ అయితే కంటిన్యూ చేస్తున్నాం సార్. నెక్స్ట్ అయితే Hmm. పెట్టాను. ఇంకా స్టార్ట్ ఏమంటారు అప్ టు డేట్ వరకు రాలేదు సార్. మిడిల్ లో ఉన్నాం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అలా. సో గైస్, కంపల్సరీగా మినిమం 5 కంపెనీ కోడ్లన్నా చేయాలా అన్ని టాపిక్స్ మీద. అప్పుడే తక్కువ టైంలో ఎక్కువ స్క్రీన్లు మారుస్తూ కంటికి ఫిక్స్ అయిపోతాయి స్క్రీన్లు. టైం ఓకే. దొరికితే కొత్త కంపెనీ కోడ్ చేయడం. ఇప్పుడు చెప్పిన వరకు మీరు చేశారు, ఓకే డన్. అరే చాలరా బాబు అనుకోకుండా టైం ఖాళీగా ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూడకుండా టైం ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒక కొత్త కంపెనీ కోడ్. అవి గుర్తు ఉన్నాయా లేవా? సో మీకు టీ కోడ్స్ గుర్తున్నాయా లేదా? ప్రాసెస్ గుర్తు ఉందా లేదా? అకౌంట్స్ పేయబుల్ లో 4 టాపిక్స్ ఉన్నాయి. వాటిని ఆర్డర్ లో నేను గుర్తు పెట్టుకున్నానా లేదా? ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి రీచెక్ చేసుకోవడం. క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ప్రాసెస్ ఏంటి, వెండర్ క్యాష్ డిస్కౌంట్ ప్రాసెస్ ఏంటి, ఓకే స్టెప్స్ అవే మీరు రియల్ టైం లో కూడా చేసేది. ఇవి కొత్తటి ఏమి ఉండవు. ఆ ప్రాసెస్ ని మీరు గుర్తు పెట్టుకోవడం. 1 2 3లు 1 నుంచి 1,00,000 వరకు ఎలా గుర్తు పెట్టుకుంటారో ఒక ఆర్డర్ లో, అలాగే ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. ఆ స్టెప్స్ గుర్తు పెట్టుకుంటూ వస్తే అకౌంట్స్ అనేది మనం ఈజీగా బ్యాక్గ్రౌండ్ లో చేయొచ్చు. మర్చిపోకూడదు, జంప్ అవ్వకూడదు ఎంట్రీ. వెనకది ముందుది వెనక్కి అనేది ఎంట్రీ చేయకూడదు. అవి ఎంత వరకు మీకు గుర్తు ఉంటున్నాయి బ్యాక్ ఎండ్ లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టు.